ఏ బాయ్, ఇవాళ మన డిసిప్లిన్ అండ్ ఫిట్నెస్ జర్నీలో డే 44. న్యాయం కాదురా. లేదురా తాళం. ఈ రోజు మా చెల్లి మ్యారేజ్. మార్నింగ్ లేవగానే బొండలు కావాలన్నారు. అలా మా గుడ్డుకి వెళ్లి బొండలు తెచ్చేసిన. మా ఊర్లో సెలూన్ షాప్స్ తీయలేదని హెయిర్ కట్ చేయించడానికి శ్రీకాకుళం వచ్చేసిన. మార్నింగ్ 7 నుంచి 11 వరకు సెలూన్ షాప్ లో ఉండిపోయా. పెళ్లితో హెయిర్ కట్ ఎందుకురా అని మా ఇంట్లో దొబ్బులు పెట్టిండ్రు. ఎనీవే ఎలా ఉంది హెయిర్ కట్ చేయించుకొని మా ఊరు చెరువుకు వచ్చేసి స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. టుడే అవుట్ ఫిట్ హౌ ఇస్ ఇట్ కామెంట్ చేసేయండి. ఇక్కడ మ్యారేజ్ వైపు స్టార్ట్ అయినాయి. తర్వాత శ్రీకాకుళంలో చిన్న పని ఉంటే వెళ్లి చేసుకుని జ్యూస్ తాగేసి వచ్చేసినాం. నైట్ రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. అలా ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. తర్వాత మా ఫ్యామిలీ బాయ్స్ అందరం కలిసి తినేసినాం. తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయ్యింది. ఈవెంట్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల. 1 అవర్ తర్వాత వర్షం తగ్గింది. ఈవెంట్ పోయింది అనే లోపే వీళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీనా. తర్వాత కేక్ కటింగ్ జరిగింది. అయినాక లగ్నం అయితే స్టార్ట్ అయ్యింది. ఫైనల్లీ మా చెల్లి మ్యారేజ్ అయితే అయిపోయింది. బామ్మర్దిగా నేను చేయాల్సిన పనులుంటే చేసేసిన. మార్నింగ్ 3 అయ్యింది. ఈ రోజు నాకు 2 సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని శ్రీకాకుళం టు వైజాగ్ రిటర్న్ అయిపోయా కాలేజ్ కి.